కానీ జాబ్ దానికి లింక్ అనమాట. జాబ్ కొంచెం డిలే అయింది. అందువల్ల ఇప్పుడు ఇది అప్రూవ్ అయిన తర్వాత జాబ్ డిలే అయిపోయింది కాబట్టి ఇస్తారా లేదా అని టెన్షన్లో ఉన్నాడు అబ్బాయి సాయి అనేటువంటి అబ్బాయి కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళు ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయితే మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు హిందూస్ అయినా దేవుడు సహాయం కావాలని కోరుకున్నారు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం సాయి అనే అబ్బాయి అమెరికాలో యుఎస్లో ఉన్నాడు. వీసా ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయింది. తర్వాత జాబ్ కన్ఫర్మ్ అవ్వాలి. దీనికోసం జాబ్ సెలెక్ట్ అయింది కూడా డిలే అయింది. మరి వీళ్ళు ఇస్తారా లేదా అని టెన్షన్లో ఉన్నారు. దేవుడు ఇస్తాడని మనం కూడా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా మరి మన మధ్యలో మరి జిలుగు దరహాస్ అంటే మంచి నవ్వు కదా. దరహాస్ నవ్వుతున్నాడంటే ఈరోజు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. 366 మార్క్స్ వచ్చాయి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాలేదు, కానీ పాస్ అయ్యాడు కాబట్టి చాలా గొప్ప విషయము. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. ఎన్నో కుటుంబాల్లో దిగులుగా ఉన్నారు. కానీ దిగులు పడాల్సిన పని లేదు. ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీనికోసం ప్రిపేర్ అవుతారు వాళ్ళు కూడా. మళ్ళీ ఇబ్బంది లేకుండా మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వకూడదు, డిస్కరేజ్మెంట్ ఉండకూడదు. కాబట్టి దేవుని సహాయం ద్వారా మళ్ళీ మంచిగా చదువుకొని పరీక్షలు రాయడానికి టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అది మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నారు. మరి బీటెక్ వాళ్ళు శైలి కూడా ఎగ్జామ్స్ రాస్తుంది. మరి ఇంకా అలాగే ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇన్స్టెంట్ రాసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి దరహాసు పాస్ అయినందుకు 366 మార్క్స్ తెచ్చుకున్నందుకు మనం అందరం క్లాప్స్ కొట్టి అబ్బాయిని అభినందిద్దాం. ఎందుకంటే చాలా సంతోషకరమైన విషయమే. ఒకవేళ మార్కులు ఆశించినంత రాలేకపోయినా అంటే మనకు మాత్రం ఎక్కువే కదా. ఫస్ట్ క్లాసే అది 79% కానీ మంచి మార్క్సే. ఇంకా కష్టపడి ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి అని పేరెంట్స్ అనుకోవడం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అబ్బాయి చదవగలడు, కానీ కొంచెం అలాగ చదవలేక అజాగ్రత్తగా సెకండ్ ఇయర్లో ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకొని అందరూ సంతోషించేలాగా బెటర్మెంట్ కూడా రాస్తున్నాడు. కాబట్టి బెటర్మెంట్లో బెటర్ మార్క్స్ రావాలి. అది కాబట్టి ప్రార్థన చేయండి. బెటర్మెంట్ రాసే వాళ్ళ కోసం, ఇన్స్టెంట్ సప్లీ రాసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మంచి మార్క్స్ ఇస్తాడు. మరి పాస్ అయినందుకు ఈరోజు కూల్ డ్రింక్స్ తెచ్చారు. అందరూ కూడా కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువగా ఉంది. కూల్ డ్రింక్స్ తీసుకొని మరి ఒక 2 నిమిషాలు లేట్ అయినా తాగేసి వెళ్తే ఇంటి దాకా మనం హాయిగా వెళ్ళచ్చు. ఇంకేమన్నా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? రండి సిస్టర్, విమలా సిస్టర్ గారు. దేవుని నామని అందరికీ వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా ఆరోగ్యం గురించి సంఘం అంతా తెలుసు. మొన్న బుధవారం రిపోర్ట్కి వెళ్ళాలని, హాస్పిటల్కి వెళ్ళాలని సుధాకర్ అన్నయ్య చేత, ఎలిషా చేత, ఇద్దరి చేత ప్రార్థన చేయించుకున్నాను రిపోర్ట్లో ఏమి ఉండకూడదని. ఆ రిపోర్ట్ రిపోర్ట్ రావాలంటే స్కానింగ్ ఒకటి తీయించుకోవాలి. అది పెట్ సిటీ అని. అది 14 కానీ 15,000 కానీ అవుతుంది. నేను ఒకటే అనుకున్నాను, ఆ రిపోర్ట్ వద్దు, ఆ స్కానింగ్ వద్దు ప్రభు, నాకు డబ్బులు కూడా చాలా ఎక్కువ వద్దు అని చెప్పి అనుకున్నాను. ఎలిషాకు కూడా చెప్పాను, రిపోర్ట్ తీయించుకోవాలి నువ్వు ఆంటీ, రిపోర్ట్ రావాలి మనకి, రిపోర్ట్లో ఏమి ఉండకూడదని రావాలి, తీయించుకోండి, ఏం భయం లేదు, దేవుడు మనందరూ ఉన్నాడని ప్రార్థన చేశాడు ఎలిషా కూడా. నేను అట్లాగే సరే ఎలిషా చేశాడు కదా తీయించుకుందామని ధైర్యంగా వెళ్ళాను. అది తీయించుకోవాలంటే 4 రోజులు కష్టపడాలి. ఎందుకంటే వెళ్ళినప్పుడు చూపించుకోవాలి, ఆయన రాయాలి స్కానింగు, మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాలి తీయించుకోవాలి. ఆ రిపోర్టు రావాలంటే మళ్ళీ 2 రోజులు పడుతుంది. మొత్తం 4-5 రోజులు నేను అక్కడ గుంటూరులోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఆయనకి చూపించుకుని రావాలి. ఇంత కష్టపడాలి. ఇన్ని రోజులు నేను ఉండలేను ప్రభు అనుకుని వెళ్ళాను. కానీ అవసరమైతే తీయించుకుందామని ధైర్యంగానే వెళ్ళాను. ఒక పక్క అల్ప విశ్వాసం, మళ్ళీ విశ్వాసము 2 కలిసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే డాక్టర్ గారు వెంటనే 7:30 కల్లా బస్సు ఎక్కి వెళ్తే 10:30 కల్లా దిగేసాం.
అక్కడ ఓపీ కూడా ఆరోగ్యశ్రీలోనే పెట్టుకుని తీయించుకున్నాము. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఓపీ రాయించుకుని వెళ్ళాలి. కానీ డాక్టర్ గారు ఉన్నారని చెప్పగలను వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే డాక్టర్ గారు చూసి వెంటనే ఏమనలేదు, అమ్మ నీకు చిన్న స్కాన్ ఒకటి రాస్తానన్నారు. హల్లెలూయా దేవుడికి. చిన్న స్కాన్ అంటే అది 1200 రూపాయల స్కానింగ్. ఆ మాట చెప్పగానే ఎంతో సంతోషం వేసింది నాకు. ఈ స్కాన్ అయితే ఇబ్బంది లేదని చెప్పి, అది అంతా 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తుంది మళ్ళీ రిపోర్ట్. దానికి వెంటనే రాసి ఇవ్వగానే వెళ్ళిపోయి తీయించుకున్నాము. 10 నిమిషాల కల్లా రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్ మళ్ళీ డాక్టర్ గారికి చూపించాలి. అప్పుడు కొంచెం మళ్ళీ టెన్షను. దేవుడు ఒక పక్క చెప్తాను నువ్వు భయపడొద్దని, కానీ టెన్షన్గానే ఉంది. వెళ్ళి మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకొచ్చి డాక్టర్ గారికి ఇవ్వాలంటే మళ్ళీ నేను వెళ్ళాలి. వెళ్ళకుండానే ఆ నర్సు వెళ్ళి ఆ రిపోర్టు తీసుకెళ్ళి చూపించింది డాక్టర్ గారికి. చూపించగానే ఆయన మళ్ళీ వెనక్కి పంపించేసి ఫైలు మా పాపను పిలిచి ఫైల్ ఇచ్చేసి, ఏమి లేదు అమ్మాయికి బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం, వెళ్ళిపోమని చెప్పారు. దేవుడికే వందనాలు. అంటే నేను ఎంతైతే భయపడానో దేవుడు అంత భయం లేకుండా మధ్యాహ్నం 1:30 కల్లా అయిపోయి తిరిగి సాయంత్రం 7 గంటలకల్లా ఇంటికి వచ్చేసాను అదే రోజు. అంటే 5 రోజులు కష్టపడాలి, 15,000 రూపాయలు స్కానింగ్ తీయించుకోవాలి. దీన్ని దేవుడు నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చి ఇంత కరుణ చూపి నా యందు నన్ను ఇట్లా నిలవబెట్టినందుకు దేవుడికి వందనాలు తెలుస్తున్నాను. మీ అందరూ కూడా ఎంతో ప్రార్థనలు చేశారు, దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. ఎలీషా ప్రార్థన బాగా ఫలించింది నాకు, దాన్ని బట్టి వందనాలు తెలిసి సాక్ష్యం దేవుడు. కాబట్టి నమ్మితే దేవుడు మహిమను మనం చూస్తాం కదా. ఎంత అవిశ్వాసం ఉన్నా, మనకి ఎంత పక్కన విశ్వాసం ఉన్నా, అదొక పోరాటం అవుతుందా లేదా అనేటువంటి దాంట్లో మరి దేవుడి సహాయం తీసుకుంటే దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. మరి తక్కువలో అయిపోవడం 5-6 రోజులు లేకపోతే 5 రోజులన్నా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని కూడా లేకుండా ఒక పూటలోనే మళ్ళీ చూసుకొని తక్కువ దాంట్లోనే స్కానింగ్ అంతా అయిపోయి ఇంటికి రావడానికి చేసినటువంటి గొప్ప దేవుడు. అలా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పినటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మనల్ని విడువను ఎడబాయను సెలవిచ్చినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. అందుకని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే విడిచిపెడతారేమో, మర్చిపోతారేమో, కానీ తల్లి అయినా మరచునేమో. తల్లి మరవదు, అయినా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరవను. ఎంత గొప్ప దేవుడు కదా. అందుకని ఆ దేవుని బట్టి మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు